హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చిక్కుడుకాయ తెల్లగపిండి కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామండి. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్లోకి ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని దీంట్లోకి చిక్కుడుకాయలు ఇవి ఉడికేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టి చిక్కుడుకాయలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిపోయిన చిక్కుడుకాయల్లోకి ఇప్పుడు మనం తెల్లగపిండి వేసుకుందాం. తెల్లగపిండి ఇలా వేసుకుంటూ మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ మళ్ళీ మిగిలింది కూడా వేసేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోకపోతే తెల్లగపిండి ఉండలు కట్టేస్తుంది అన్నమాట. తెల్లగపిండి వేసేసుకుని మూత పెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. ఈ మొత్తాన్ని కూడా పొడిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి తాలింపు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ముందేమి మనం ఆయిల్ కానీ ఏమీ వేయలేదు కదా. సో ఇప్పుడు తాలింపు సరుకులన్నీ వేసుకుని మనం తాలింపు పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఈ తెల్లగపిండి కూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్లా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు సరుకులు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న తెల్లగపిండి అయితే తాలింపులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకుని తాలింపు అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే తెల్లగపిండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. అన్నంలో కూర వేసుకుని ఒక్క ముద్దలో ఎక్కువ కూర పెట్టుకుని తింటూ ఉంటే ఎంతైనా తినాలనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.